బాధ్యతను కలిగి ఉన్నామా? లేక భారమును కలిగి ఉన్నామా? అనేటువంటిది. ఈ రెండిటికిని కూడా ఇంగ్లీష్‌లో వాడేటువంటి పదాలేంటంటే, బాధ్యత అంటే దానికేమంటాం మనం? రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండటం. భారము అంటే భారం అంటే ఇంగ్లీష్‌లో బర్డెన్ అని అంటారు. ఏదైనా సరే బాధ్యతగా మనం ఫీల్ అయితే దాని యందు ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని చూస్తాం. ఏదైనా సరే భారమని మనం భావిస్తే బాధ్యతలు నెరవేర్చబడకపోగా జీవితమందు భయంకరమైనటువంటి శ్రమను అనుభవించే పరిస్థితి మనకొస్తది. ఉదాహరణకి భౌతిక సంబంధమైన వాటి విషయంలో మనం ఆలోచించినట్లయితే, కుటుంబ విషయానికొచ్చేటప్పటికి మనం చూడండి, పిల్లలు అనే దాని విషయంలో గాని, రెండవది భర్త అనే విషయంలో గాని, భార్య అనే విషయంలో గాని, తల్లిదండ్రులు అనే విషయంలో గాని, ఉద్యోగము అనే విషయంలో గాని మనం ఏం కలిగి ఉంటాం? భర్త, భార్య, తల్లిదండ్రులు, పని. ఈ విషయంలో మనం రెస్పాన్సిబిలిటీగా ఉంటేనే దాని యందు ఆనందాన్ని, దాని యందు సంతోషాన్ని, దాని యందు క్షేమాన్ని మనమైతే చూడగలుగుతాం. ఇది నేటి దినాలలో ఎక్కువ మంది ఖచ్చితంగా కలిగినటువంటి వాళ్ళగా ఉంటారు. నీకు పిల్లల మీద బాధ్యత ఉంది, భర్త మీద బాధ్యత ఉంది, భార్య మీద బాధ్యత ఉంది, తల్లిదండ్రులంటే బాధ్యత ఉంది, పనంటే బాధ్యత ఉంది అనేది మాటలతో చెప్పేదైతే కాదు. ఈ బాధ్యత అనేది మన యొక్క క్రియల ద్వారా కనపడేటువంటి పరిస్థితిని మనం కనుగొంటాం. నేనే చాలా కుటుంబాల్లో చూస్తున్నప్పుడు ఒకరికొకరు ఎంత బాధ్యత కలిగి నడుచుకుంటున్నారు అనేది అర్థమవుతా ఉంటది. ఇప్పుడు ఉదాహరణకి ఈ వాతావరణ పరిస్థితిని బట్టి మా జ్యోతి 2 వారాలుగా ఆహ్, కూలింగ్‌ని బట్టి కొంచెం బలహీనమైన పరిస్థితుల్లో ఉంటే, నైటంతా దగ్గుతూ ఉన్నా, పొద్దున్నే 5 గంటలకు లెగిసి 7 గంటలకల్లా వీళ్ళిద్దరి క్యారేజీ రెడీ చేసి పంపించేస్తది. అదేంటిది? అంటే ఎంత బలహీనతున్నా పిల్లలకు కావాల్సిన వాటిని సమకూర్చటం తల్లిగా నా బాధ్యత అనే దానితో, దాన్ని నెరవేర్చటానికి బలహీనతను పక్కన పెట్టి ఆ పని చేస్తారు. మొన్న మా రాజారాం గారికి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఫోనొచ్చింది. దొండపాడు రమ్మని. మంచు, చలి ఆ పరిస్థితుల్లో స్వెటర్‌లేసుకొని మరీ డ్యూటీకెళ్ళాడాయన. ఎందుకని? అది బాధ్యత. ఆ ఉద్యోగ విషయమందు మన బాధ్యత గనుక కష్టమని అనుకుని ఆగిపోతే, దాని యందు ఫలితం ఉండదు గనక అలాగే వెళ్ళిపోతూ ఉంటాం కదా! ఇక్కడ చాలా కుటుంబాలు చూసినట్లయితే, ఇప్పుడు సరోజనమ్మ గారు, సుబ్బారావు గారు ప్రశాంతంగా కొట్లో కూర్చుంటే, ఒకసారి కాఫీ, ఒకసారి పాలు, ఒకసారి కావాల్సినవన్నీ ఇటు నుంచి జేరేస్తా ఉంటదావిడ. ఎందుకని? బాధ్యత. ఇప్పుడు ఆయనైతే ఎర్లీ మార్నింగ్ ఈ మంచుల్లో ఇచ్చి నైట్ వరకు షాప్ రన్ చేయటంలో గల కారణం ఏంటి? భార్యను పోషించడం అనేది ఒక బాధ్యత. ఇలా అందరం కూడా మన కుటుంబాల యందు కుటుంబ సంబంధమైన బాధ్యతల విషయంలో చాలా శ్రద్ధ కలిగి నడుచుకుంటున్నాము. ఎక్కడో ఎవరో ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోతే వాళ్ళని మనం నిందిస్తాం కూడా. బాధ్యత లేని వాడుగా, సోమరి వాడుగా, పనికిరాని వాడుగా అలాంటి వాళ్ళని మనం నిందిస్తాం. అలాంటి కుటుంబాలు ఎప్పటికైనా కూడా అభివృద్ధి చెందటం అనేది ఉండదు. ఇలా కుటుంబంలో ఎలాగైతే బాధ్యతలున్నాయో, దీన్ని ఎలాగైతే మనం జరిగిస్తున్నామో, సంఘం అనేది కూడా ఏమైంది? అది కూడా ఒక బాధ్యత కలిగినటువంటి కార్యక్రమమే. ఇక్కడ బాధ్యత లేకపోతే సోమరివాడుగా, పనికిమాలిన వాడుగా, ప్రయోజనం లేనటువంటి వాడుగా చేయబడతావేమో గాని, మరి సంఘమందు మనకున్నటువంటి బాధ్యతలేంటి? సంఘములో మనకున్నటువంటి బాధ్యతలేంటి? ఉదాహరణకి అపోస్తలుల కార్యగ్రంథములో 20 అధ్యాయము
7వ వచనములో అక్కడ ఒక బాధ్యత కలిగినటువంటి పనిని మనం చూస్తాం. ఇది ప్రతి క్రైస్తవుడు సంఘమందు బాధ్యతగా నడుచుకోవాల్సినటువంటి విషయం. ఏంటది? అపోస్తలుల కార్యం 20 అధ్యాయం 7వ వచనములో, ఆదివారం మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరనాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండన మాట రాయబడింది. ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగం మీరు పరిశీలన చేసినట్లయితే, పౌలు గారి గురించి ఆలోచన చేసినట్లయితే, ఆరాధన యందు ఆయన పాల్గొన్నాడు. ఇటు ఆరాధన యందు పాల్గొనే విషయంలో ఆ రోజు ఆయన సిచ్యువేషన్ ఏంటంటే, మరునాడు పౌలు గారు చాలా దూరం ప్రయాణం చేయాలి. పౌలు గారు మరునాడు వెళ్ళనయ్యుండి మధ్యరాత్రి వరకు కూడా దేవుని వాక్యాన్ని వాళ్ళతో పంచుకుంటా ఉన్నాడంట. ప్రొద్దున్నే 5 గంటలకు ప్రయాణం అయితే సాయంత్రం 7 గంటలకు ప్రార్థనకు వచ్చి ప్రయాణంకి వెళ్ళేటువంటి ఆలోచన ఎంతమందికి ఉంటది? ఇప్పుడు ప్రొద్దున్నే 5 గంటలకి సికింద్రాబాద్ మనం ట్రైన్ ఎక్కాలి. ఇప్పుడు సోమవారమో మంగళవారమో ట్రైన్కి వెళ్ళే దానికి అసలు దానికంటే ముందు రోజు ఆదివారమే మానేసే స్వభావం కొంతమందికి లేదండి. వాళ్ళు ఊడు ప్రయాణం పెట్టుకున్నారు, అడవిలో ఉన్నారంటారు చాలా మంది. అంటే ఇప్పుడు పౌలు గారు చూడండి, తెల్లారితే చాలా దూరం ప్రయాణం చేయాలి. అలాంటి ప్రయాణాన్ని పెట్టుకుని ఆదివారమున ఆరాధనకు వెళ్ళి అర్ధరాత్రి వరకు కూడా సంఘంతో ఆ సహవాసములో గడిపి వాళ్ళతో రొట్టె విరిచాడు. ఎందుకని? అంత ప్రయాణం ఉన్నా ఎందుకు ఆయన మధ్యరాత్రి వరకు సంఘంతో ఉన్నాడంటే, ఆరాధన అంటే ఆయన ఒక బాధ్యత, భారం అనుకోలేదు. ఆరాధన అంటే అది బాధ్యతగా ఫీల్ అయ్యాడు. కాబట్టి పిల్లల గురించి, భర్త గురించి, భార్య గురించి ఎంత బాధ్యతగా నువ్వు ఫీల్ అవుతున్నావో అంతకంటే ఎక్కువైన బాధ్యతగా ఫీల్ అయ్యాడు. కాబట్టి సంఘముతో ఆదివారపు దినాన ఆరాధన యందు ఖచ్చితంగా తప్పకుండా పాల్గొనే అలవాటు చేశాడు. ఆ రోజు ఆయన ఆ సంఘముతో కలిగి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టే ఈ రోజు ఆదివారం ఆరాధనగా మనం కూడుకోవటానికి ముఖ్యమైన వచనం అదైంది. ఆ రోజే తెల్లారి ప్రయాణం ఉంది కాబట్టి ఈ రోజు ఎందుకులే అనుకుంటే, ఈ రోజు ఆదివారం యొక్క ప్రత్యేకత తెలుసుకునేటువంటి విధానంలో ఈ వచనం అంత ప్రధానం అయ్యేది కాదు. సంఘం ఆదివారం రొట్టె తినడానికి ప్రాధాన్యత కారణం ఏంటంటే, అంత ప్రయాణం ఉన్నా అంత పని ఉన్నా ఆదివారం అనేది ఒక బాధ్యత అనుకున్నాడు తప్ప భారం అనుకోలేదండి. ఎప్పుడైనా సరే బాధ్యత అనుకుంటే దాన్ని జరిగిస్తాం, భారము అనుకుంటే దాన్ని ఏం చేస్తాం? మనం దింపేస్తాం. బాధ్యత అనుకుంటే ఏం చేస్తాం తెలుసా? బాధ్యత అనుకున్నప్పుడు అది ఎంత బరువైనా దాన్ని మోస్తా ఉంటాం మనం. బాధ్యత అనేది మనసులో ఉంటే, అది భారం అని అనిపిస్తే ఏమని చేస్తాం మనం? ఎప్పటికప్పుడు దాన్ని తీసేయాలి, దాన్ని దింపేయాలని ఆలోచన వచ్చేస్తా ఉంటది. కుటుంబ విషయంలో కంటే కూడా సంఘ సమాన విషయంలో క్రైస్తవులతో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆదివారం అనేది నీకు భారమా, బాధ్యత? ఆదివారం ఆరాధనలో ఉన్నావంటే అది నీకు బాధ్యతగా ఫీల్ అయినట్లు లెక్క. ఆరాధన మానేసావంటే నువ్వు భారంగా ఫీల్ అయి దాన్ని దించేసావు. దాన్ని దించేయటాన్ని బట్టి నువ్వు ఎన్ని విషయాల్లో దిగిపోవాల్సి వస్తుందో నీకు గ్రహించే మనసు అనేది కలిగి ఉండాలనే విషయాన్ని లేఖనాల్లో చాలా సందర్భాలు హెచ్చరించాడు ఆయన. ఆరాధనగా కూడుకోవటం అనేది ఒక బాధ్యత. రెండవది చూడండి, అపోస్తలుల కార్యగ్రంథంలో 2వ అధ్యాయం మనం చదివినట్లయితే, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 41, 42 వచనాలు మనం చదువుకున్నట్లయితే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు చూడండి, ఇక్కడ బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇక్కడ ఈ వాక్య భాగములో పేతురు గారు వాక్యాన్ని బోధించినప్పుడు ఆయన వాక్యాన్ని విన్న తర్వాత ఎంతమంది చేర్చబడ్డారంట? 3,000 మంది బాప్తీసం పొందారు. బాప్తీసం పొందిన తర్వాత వారు బాధ్యతగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి అని మాట రాయబడింది. అంటే
బాప్తీసం పొందిన వాడు ఖచ్చితంగా పాటించవలసిన బాధ్యత ఏదనుకుంటున్నారంటే ఆదివారం మాత్రమే బాప్తీసం పొందాక రొట్టె విరవాలనుకున్నారు. కానీ నిజంగా 3,000 మంది బాప్తీసం పొందిన తర్వాత ఆదివారం మాత్రమే సహవాసం కలిగి ఉన్నారా? ఎప్పుడు ఎడతెగక సహవాసాన్ని కలిగి ఉన్నారా? అంటే ఆ సంఘం ఏమని భావించారంటే వాళ్ళు ఆదివారం ఒకటే క్రైస్తవుడికి ఒక బాధ్యత కాదు. గృహ కూడికల యందు బాధ్యత కలిగి ఉండాలి. బైబిల్ తరగతుల యందు బాధ్యతను కలిగి ఉండాలి. సంఘ కార్యక్రమాల యందు బాధ్యతను కలిగి ఉండాలి అనే ఆలోచన వాళ్ళు కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి 3,000 మంది బాప్తిసం పొందిన వెంటనే దేవుడు వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేయలేదు. మీరు చదివినట్లయితే 41వ వచనములో వాళ్ళు బాప్తిసం పొందారు. 43వ వచనములో దేవుడు కార్యాలు చేశాడు. 41కి 43కి మధ్యలో ఉన్న వచనం ఏంటి? 42. బాప్తిసం పొందిన వెంటనే దేవుడు కార్యాలు చేయలేదు అక్కడ. బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళు ఏది బాధ్యతగా ఫీల్ అయ్యారంటే మనం సహవాసం కలిగి ఉండాలి, అది మన బాధ్యత. అపోస్తలుల బోధ వినాలి, అది మన బాధ్యత. రొట్టె విరవాలి, అది మన బాధ్యత. ప్రార్థన చేయాలి, అది మన బాధ్యత. ఇది ఎడతెగక మనం చేయాలని నిర్ణయించుకొని చేసిన తర్వాత అప్పుడు చూడండి అక్కడ 43లో అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను మరియు అనేకమైన మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. అప్పుడు అంటే ఎప్పుడు? బాధ్యతగా అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు వారు ఎడతెగక ఉన్నప్పుడు. అంటే మీరు అనుకోవచ్చు రొట్టె విరవటం అంటే ప్రతిరోజు ఉండదు కదా అని. రొట్టె విరిచే విధానంలో 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఆదివారం రొట్టె విరవటం క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతిరోజు రొట్టె విరవటం సంఘమంతా ఒక సహవాసాన్ని కలిగి ఉండడానికి నిదర్శనంగా. వీళ్ళు ఏం చేశారో మనం చూడండి, వాక్య భాగం మనం చదువుకున్నట్లయితే 46వ వచనములో మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్ప కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించు ప్రజలందరి వలన దయ పొందిన వారై. అంటే వీళ్ళు రొట్టె ఎప్పుడు విరిచేవాళ్ళు? ప్రతిరోజు. అంటే దేవాలయంలో ప్రార్థనలు సహవాసం కలిగి ఉండి అక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ కూడా ఆ కాలంలో ఆ దేశమందు వాళ్ళ ఆహార రొట్టెలే గనక అందరూ కలిసి ఒకే ప్రాంతమందు రొట్టెను వాళ్ళు భుజించేవాళ్ళు. ఇది ఆనందాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని కూడా ఇస్తుందండి. ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నారు. ఈ 4లో ఒక వ్యక్తి తనకు నచ్చినప్పుడు తనకు నచ్చిన దాన్ని వండుకు తింటున్నాడు. భర్త తాను వండుకుంటాడు, భార్య తాను వండుకుంటుంది, పిల్లలు తాను వండుకుంటారు. ఎవరిదాళ్ళే వండుకు తింటున్నప్పుడు దాన్ని ఏమంటారు? కుటుంబం అంటారా? కుటుంబం కాదు కదా. ఏదైనా ఉన్న దాంట్లో 4 కలిసి ఒకేసారి తింటే అందులో ఏముంటదంటే ఒక ఆనందం ఉంటది, సంతృప్తి ఉంటది. నెక్స్ట్ వారి యందు ఒక మంచి ప్రేమ అనేది ఏర్పడుతుంది. అందుకే నేను సంఘంలో తరచుగా నేను ఏర్పాటు చేసేది కొంత భారం అనుకుంటారు కొంతమంది. శుక్రవారం బైబిల్ తరగతి జరుగుతున్నా, మరి ఏ ప్రత్యేకమైన కోడికలు జరుగుతూ ఉన్నా కనీసం మనం పలహారం లాంటిది ఏర్పాటు చేసుకుందామంటాను. ఎందుకంటే ఇదేంటి? అది లేకపోతే వాక్యం వినకూడదా? అది లేకపోతే దేవుడు అంగీకరించడాని అంటే అది ఒక సహవాసమందు దేవుడు ఏర్పాటు చేసిన ఒక క్రమం. ఉన్నతమైనది కాదండి, తక్కువ ఉన్నటువంటి అందరం కలిసి ఒక ఆహారం తింటం అనేది ఒక దీవెన. ఇక్కడ ఆదిమ సంఘం అది చేశారు వాళ్ళు. ప్రతిరోజు కూడా వాళ్ళు రొట్టె విరిచేవాళ్ళు, ప్రతిరోజు సహవాసం కలిగి, ప్రతిరోజు దేవుని వాక్యం వినేవాళ్ళు, ప్రతిరోజు కూడా దేవుని విశ్వాసస్థితి యందు వాళ్ళు నిరంతరం కొనసాగే ఆలోచన చేసిన వారుగా ఉన్నారు కాబట్టి అప్పుడు దేవుడు వాళ్ళ విషయంలో అప్పుడు వాళ్ళకి ఏం కలిగిందంటే ఒకటి భయం కలిగింది. ఏ భయం? రోజు ప్రార్థనలు జరుగుతున్నాయి, రోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే ఏం కలుగుతుంది? భయం వేస్తుంది. పిల్లలకు మీరు చూడండి, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేవాడు మధ్యలో ఒక రోజు మానమంటే మానడు. 2 రోజులు స్కూల్ మానిపించండి, 3వ రోజు వెళ్ళమంటే వెళ్ళడం. కారణం ఏంటి? ఈ 2 రోజుల్లో వాడికి టీచర్ అంటే భయం పోద్ది,
ఇక్కడున్న వాతావరణం పట్ల ఆశ పెరిగిపోద్ది. అందుకే ఆదిమ సంఘం ఏం చేసినటువంటి వారుగా ఉన్నారు అంటే, ప్రతిరోజు వాళ్ళు దేవుని పరిశుద్ధమైన నామమును గణపరచుట యందు ఏం చేశారంటే, సహవాసములోను, రొట్టె విరుచుటలోను వారు ఎడతెగక ఉన్నారు. ఇది బాధ్యత. ఎవరింటి దగ్గర ప్రార్థన అయితే వాళ్ళది బాధ్యత కాదు, సంఘమంతటి బాధ్యత. ఎక్కడ బైబిల్ తరగతి అయితే అక్కడ బాధ్యత కాదు, అందరి బాధ్యత. బాధ్యతగా ఎవరైతే ఫీల్ అవుతారో దాని యందు మాత్రం ఆశీర్వాదం ఉంటది కదా. ఇక మూడవ బాధ్యత ఏంటంటే, లూకాసు వార్త మనం చదువుకున్నట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనం. 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థన ద్వారా రేయి పగళ్ళు సేవ చేయించుండెను. ఇక్కడ చూసారు, ఈ వాక్య భాగంలో ఒక స్త్రీ గురించి గొప్ప సాక్ష్యం ఇవ్వబడింది ఇక్కడ వాక్యంలో. నిజానికి చెప్పాలంటే ఇక్కడ ఆ స్త్రీ ఆయుష్కాలము 84 సంవత్సరాల కాలం చూసినట్లయితే చాలా ఎక్కువ. 84 సంవత్సరాల వయసులో కూడా సంఘంలో పరిచర్య చేస్తుందంటే ఎంత ఆరోగ్యం ఆవిడికి. 50 సంవత్సరాలకి మన ఇంట్లో మనమే పని చేయలేకపోతున్నాం. 50 సంవత్సరాలకి మనకు కావాల్సిన వాటిని మనమే తయారు చేసుకోలేకపోతున్నాం. 84 సంవత్సరాల వయసులో సంఘములో ఆరోగ్యం కలిగి పరిచర్య చేస్తుంది ఆవిడ. అంతటి ఆరోగ్యం మనకు ఎలా వచ్చిందో తెలుసా? పరిచర్య అనేది ఒక బాధ్యతగా భావించిందండి. దేవుని పరిచర్యకు, మందిరములో చేసేటువంటి పరిచర్యకు, దేవుని కొరకు నువ్వు చేసే సహకారానికి రిటైర్మెంట్ లేదండి. చాలా మంది కొన్ని పదాలు వాడతారు, చాలా బాధేస్తా ఉంటది. అసలు ఒకప్పుడా ఆ పనంతా నేనే చేసేవాడిని, ఇప్పుడేమైంది? ఒకప్పుడా అదంతా నేనే కట్టేసేవాడిని, ఒకప్పుడా అవన్నీ నేనే చూసేసేవాడిని, ఒకప్పుడా అన్ని నేనే తెచ్చేసేవాడిని అని మాట్లాడతారు. ఇప్పుడు ఏమైంది? అప్పుడు చేశాం, ఇప్పుడు తర్వాత వచ్చిన వాళ్ళు చేయాలి, ఇప్పుడు నేను చేయవలసినటువంటి అవకాశం, పరిస్థితి అనేది లేదు అని. కానీ 84 సంవత్సరాల నుంచి ఆమె టైం టేబుల్ మార్చుకోలేదంట. ఏ విషయంలో? పరిచర్య విషయంలో. సంఘములో పైగా ఉపవాస ప్రార్థన చేసేదంట, రేయింబగుళ్ళు అందరి కోసం ప్రార్థన చేసేదంట. దీంతో పాటుగా సంఘం మందు ఆమె పరిచర్య చేస్తూ ఉండేదంట. అంటే ఇన్ని సంవత్సరాల వయసు వచ్చినా ఎందుకు ఆమె ఆగలేదంటే, ఆమె ఏం భావించిందంటే, మందిరంలో పరిచర్య అంటే బాధ్యతగా భావించింది. భావించదా? ఇప్పుడు ఇక్కడ మనం సేమ్ అలాగ అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఏ రోజైనా సరే ఒక తల్లి, నేను పోయిన సంవత్సరం చేసి పెట్టాను కానీ ఈ సంవత్సరం నేను చేయలేని రిటైర్మెంట్ తీసుకుంటుందా? తీసుకుంటుందా? ఏ భర్త అయినా అనుకుంటాడా, ఈ భార్యని అనుకుంటాడా, ఈ తల్లిదండ్రులు అనుకుంటారా? పోనీ అలాని ఈ కంపెనీలో నేను 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కాబట్టి ఈ సంవత్సరం నా వల్ల కాదని మానేస్తాడా? అంటే వాటి విషయంలో మాత్రం బాధ్యతను బట్టి ఎక్కడా కూడా మనం ఆగం. మరి సంఘమందు కూడా క్రైస్తవుల విషయంలో ఏమంటుందంటే, నీవు బాధ్యతను కలిగినటువంటి వాడుగా ప్రవర్తించగలిగే స్థితిని కలిగి ఉన్నావా? సంఘం కూడా కుటుంబమే, అందులో కూడా బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలలోనే ఆశీర్వాదం ఉంది. తెల్లారి ప్రయాణంలో వెళ్తున్నటువంటి పౌలు గారు ఆరాధన గురించి ఆలోచించకపోతే అతని సేవ ఎలా ఉండేది? దేవుడు దీవించేవాడా? అలాగే వాక్య విషయంలో సంఘము ప్రతిరోజు ప్రత్యేక ప్రార్థనలో, గృహకొడుకుల్లో పాల్గొకపోతే వాళ్ళ విషయంలో ఏ కార్యాలు జరిగేవి? ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పరిచర్య అనే స్వభావం ఆమెకు లేకపోతే ఆమె ఆయుష్కాలం బైబిల్ ప్రకారం 70 సంవత్సరాలు క్లోజ్ అయిపోయేది. 84 సంవత్సరాల వయసులో కూడా పరిగెడుతూ పనిచేస్తుందంటే కారణం, ఆమె పరిచర్య అంటే ఒక బాధ్యతగా చేసింది. ఇంకా తర్వాత మనం చూసినట్లయితే లూకాసు వార్త 21వ అధ్యాయం 4వ వచనం చదువుతుంది. 2వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 2వ వచనం. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని నీతో నిజముగా చెప్పుచున్నాను. ఇక్కడున్న ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. ఈ వాక్య భాగమందు ఒక విధవరాలు చేసినటువంటి పనిని మనం నేర్చుకుంటున్నాం, చూస్తాను.
ఇక్కడ యేసుక్రీస్తు ఆమెను గొప్పగా అభినందించారు. ఇంకా తర్వాత ఆమెకి ఎలాంటి ఫలితం ఇవ్వబడింది అనేది వాక్యంలో లేదు కానీ పరిశుద్ధులకు చేసిన ఉపచారాన్ని దేవుడు ఇప్పుడు కూడా మర్చిపోడు కదా. మర్చిపోతాడా? గిన్నెడు చల్లీలితేనే దాని ప్రతిఫలం అధికంగా ఉంటది కదా. ఇక్కడున్న ఈ వాక్య భాగములో ఈమె చేసిన పని భారంతో చేసిందా, బాయితో చేసిందా? ఇప్పుడు ఆమె ఇచ్చే 2 కాసులు అనేవి అక్కడ ఎంత? ఆమె 2 కాసులు మాత్రమే తన దగ్గర ఉంటే ఆ 2 కాసులే ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అక్కడ అనేకమైన ధనవంతులు వచ్చి వాళ్ళకున్నటువంటి ధనములో నుంచి కొంత భాగాన్ని వేస్తున్నారు. శాస్త్రులు, పరిచయులు, యూదులు, అధికారులైనటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళకు వచ్చినటువంటి గొప్ప గొప్ప ఉన్నతమైన ఆస్తులు వచ్చి కొంత భాగం పట్టుకొచ్చి అక్కడ వేస్తుంటే ఈమె మాత్రం తన వంతుగా 2 కాసులు పట్టుకొచ్చి అక్కడ వేసేసింది. అంటే ఆమె ఏం ఫీల్ అయిందంటే, నా బాధ్యత ప్రకారంగా నేను చేయగలిగిన దాన్ని నేను చేయాలి అని అనుకుందండి. ఒక బాధ్యత, తనకున్న దాని యందు తాను బాధ్యత కలిగి నడుచుకోవటం. తనను ఎవరూ అడగలేదు, తనెవరూ బలవంతం చేయలేదు, తనెవరూ నిందించలేదు. కానీ ఏం ఫీల్ అయిందంటే, సంఘమందు కానుకనివ్వటం అనేది ఒక బాధ్యతగా తాను ఫీల్ అయ్యింది. ఇలా బాధ్యత కలిగినటువంటి వారుగా వారు జీవించారు కనుకనే వాళ్ళ పేర్లు గ్రంథంలో రాయబడని, వాళ్ళ యందు దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించిన విధానాన్ని మనమైతే కనుక్కుంటున్నాం. మన సంఘ పరిచర్యలో కూడా నేను ఎప్పుడు ఎవరిని బలవంతం చేసి ఏది అడగను నేను. మొన్న లంకమ్మ గారు నాకే గుర్తులేదు, గబగబా పట్టుకొచ్చి డబ్బులిచ్చి ప్రతి సంవత్సరం మనం ఒక మీటింగ్ పెట్టుకుంటాం, భోజనాలు ఏర్పాటు చేసుకుంటాం, కార్యక్రమాలు ఉంటాయి కనుక ఇదిగో నేను ఇస్తాను అని ఇచ్చేసింది ఆవిడ. నేను అసలు అడగటమే మర్చిపోయాను. మా జ్యోతితో అన్నాను, లంకమ్మ గారు ఇదంతా నాకు ఎందుకని నా బాధ్యత ప్రకారం నేను ఇవ్వాల్సింది ఇచ్చేది వదిలిపోద్ది అనుకుంది ఆవిడ. అంటే ఒక విషయం, ఒక కార్య విషయం ఏంటంటే, మన బాధ్యత ప్రకారంగా మనం ఏం చేయగలుగుతున్నాము, దాన్ని ఎలా చేయగలుగుతున్నాం అనేది ఆలోచించే విషయంలో సంఘం అనేది కూడా ఒక బాధ్యతగా మనం ఫీల్ అవ్వాలి. కుటుంబాన్ని ఎలా బాధ్యతగా మనం ఫీల్ అవుతున్నామో, సంఘం అనేది కూడా ఒక బాధ్యతగా భావించినటువంటి వాళ్ళంగా మనం ఉంటే, బాధ్యత అనేది నీకుంటే భారం అనేది దేవుడు తీసేస్తాడు. కానీ నువ్వు బాధ్యతనే భారంగా భావిస్తే నీ బాధ్యతలు నీకేమవుతాయి తెలుసా? భారంగా తయారవుతాయి. ఒకటే విషయం అండి, సంఘం విషయంలో నువ్వు బాధ్యతగా నడుచుకుంటే కుటుంబం విషయంలో ఉన్న భారాలు దేవుడు తీసేస్తాడు. సంఘ విషయంలో నువ్వు భారముగా భావిస్తే కుటుంబంలో ఉన్న విషయాలన్నీ ఖచ్చితంగా భారంగానే ఉంటాయి. మనం చాలా చదువుకున్న హబక్కు గ్రంథంలో, హగ్గయి గ్రంథంలో, నా మందిరం పాడై ఉండగా నువ్వు ఏం తిన్నా, ఏం త్రాగినా, ఎంత పండించినా, ఎంత సంపాదించినా ఏమవుద్ది? చిరుపై చేసిన ధనాన్ని పోలి ఉంటుంది అని. కనుక బాధ్యత కలిగిన వారంగా ఉంటే భారమును దేవుడు చూసుకుంటాడు. ఈ బాధ్యత అనే దానిని కూడా మనం దేవుని దగ్గరే నేర్చుకుంటాం. బాధ్యత అనే దాన్ని కూడా దేవుని దగ్గర మనం ఎలా నేర్చుకుంటామంటే, భారములో ఉన్నప్పుడు కూడా దేవుడు బాధ్యతను మర్చిపోలేదు కొన్ని సందర్భాల్లో. భారం అంటే ఏంటి? బాధ. బాధ కలిగినప్పుడు కూడా దేవుడు తన బాధ్యతను మర్చిపోకుండా జరిగించిన సందర్భాలు ఉంటాయి. కొన్ని వాక్యాలు దేవుని సేవలో గొప్ప ధైర్యాన్ని కలగజేస్తాయి. నాకు తరచుగా జ్ఞాపకం చేసుకొచ్చిన వాక్య భాగ్యం ఏంటంటే, ఇదే సేవలో నిరంతరమును కూడా కొనసాగటానికి నాకు మంచి ప్రోత్సహించిన వాక్య భాగం. అదేమిటంటే, యెహెజ్కేలు గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే 2వ అధ్యాయమందు, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయమందు రెండో అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదివినట్లయితే, ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గులు మాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయుచున్నారు గనుక వారు వినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు
ప్రభు యెహోవా సెలవుచ్చినాడని నీవు వారికి ప్రకటన చేయవలెను అనే మాట రాయబడింది. అంటే ఈ వాక్య భాగం మందు దేవుడు కలిగినటువంటి బాధ్యత ఏంటంటే ఒక అర్థం ఇక్కడ. యెహెజ్కేలు గ్రంథం అని అంటే ఇది బబులోను చెరలో రాయబడిన పుస్తకం. బబులోను చెరలో ఉన్నటువంటి వాళ్ళు 70 సంవత్సరాలు దేవుని మాట వినరు. వాళ్ళు 70 సంవత్సరాల చెరలో వాళ్ళు ఉండాలి. అయినా దేవుని మాట వాళ్ళు వినరు అని దేవుడికి తెలిసి దేవుడేమన్నాడో చూడండి, వారు సిగ్గుమాలిన వారు కఠిన హృదయులై ఉన్నారు, నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయుచున్నారు కనుక వారు వినినను వినకపోయినను. ఏమన్నాడు తెలుసా? నేను పంపిస్తున్నాను యెహెజ్కేలు, నువ్వు వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పు. కానీ నువ్వు ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని బైబిల్ తరగతులు పెట్టినా, ఎన్ని కొడుకులు పెట్టినా, ఎంత ప్రయాసపడినా వాడెవడు నీ మాట వినడు. ఇలా అన్నప్పుడు సేవకుడికి ఎలా ఉంటది? నువ్వు వెళ్ళి చెప్పు, వాళ్ళు వినరు అన్నాడు. ఇప్పుడు వాళ్ళు విననప్పుడు నేను వెళ్ళటం ఎందుకు? వాళ్ళు మారనప్పుడు నేను హెచ్చరించడం ఎందుకు అని యెహెజ్కేలు ఆలోచిస్తుంటే దేవుడు అన్నాడు, వాళ్ళు విన్నా వినకపోయినా రేపొద్దున్న వాళ్ళు నన్ను ఏమంటారు తెలుసా? చెబితే వినరు, వినరు కదా అని పంపలేదనుకో, రేపొద్దున్న మాకు చెప్పడానికి ఎవరిని పంపలేదంటారు. వాళ్ళు తెలివైన వాళ్ళు కదా, జనులు చాలా తెలివైన వాళ్ళు కదా. కాబట్టి వారు నా మీద నింద వేయకున్నట్లుగా, నేను వారి పట్ల బాధ్యత లేనివాడని అనిపించుకోకున్నట్లుగా, వారు విన్నా వినకపోయినా, వచ్చినా రాకపోయినా జరిగించవలసిన కార్యక్రమాలు జరిగించుకుంటా వెళ్ళిపోమని చెప్పాడు. నిజమే, మన కార్యక్రమాల యందు ఇదే నా గొప్ప మంచి వాక్యం అన్నమాట. ఏం జరుగుతున్నా, ఎవరు వచ్చినా రాకపోయినా దేవుని మాటను బట్టి దేవుని కార్యక్రమాలు ఏమవుతూ ఉండాలి, జరుగుతూనే ఉండాలి. ఆదివారం ఆరాధన పెట్టాను, మీరు ఆరాధనకు రాలేదు, తప్పెవరిది? దేవుడు మీకు తీర్పు తీరుస్తాడు, నాకు ప్రతిఫలం ఇస్తాడు. మీరెవరో రారులే అని నేను ఆరాధన పెట్టడం మానేశాను అనుకో, నీకంటే ముందు దేవుడు నాకు తీర్పు తీర్చేటువంటి ప్రమాదం ఉంటది. అందుకే మీరు గ్రహించారో లేదో, ఎంత తుఫాన్ అయినా, కరోనా అయినా సరే ఏం మానలేదు, ఒక్కరోజు కూడా మన ఆరాధన ఆపలేదు. ఎందుకు తెలుసా? అది జరిగించకపోతే దేవుని బాధ్యతలో నిర్లక్ష్యం చేసినటువంటి వాళ్ళం అవుతాము. కనుక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. దేవుడు వారి వారి కార్యక్రమాలను బట్టి దేవుడు వాళ్ళకి ప్రతిఫలం ఇస్తూనే ఉంటాడు. ఇలా దేవుడు బాధ కలిగి వాళ్ళు వినకపోయినా సరే బాధ్యత కలిగిన వ్యక్తిగా సేవకుడిని పంపించినట్లుగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు భారములో కూడా బాధ్యత కలిగి చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాంటి 3 కార్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథమందు 3 యుగాలు ఉన్నాయి. మొదటి యుగం ఏంటి? పితరుల యుగము. రెండవ యుగము ధర్మశాస్త్ర యుగము. మూడవ యుగము క్రైస్తవ యుగం. ఈ 3 యుగాల్లో కూడా భారములో ఉన్నప్పుడు కూడా దేవుడు బాధ్యత మర్చిపోలేదు. ఇప్పుడు ఉదాహరణకి మాట్లాడాలంటే మొట్టమొదటిగా పితరుల గురించి మాట్లాడినట్లయితే, పితరుల యుగములో దేవుడు మనుషుల పట్ల వారు నాకు భారం అని భావించినటువంటి సందర్భం ఏంటి? వారు నాకు భారం అని భావించి కోపగించి మనుషులందరి పట్ల, ఒకళ్ళ మీద కదా, అందరి పట్ల వీళ్ళు నాకు భారం భావించింది ఎక్కడ? నోవాహు విషయంలో. పేతురు రాసిన పత్రిక ఒకసారి మనం చదువుకున్నట్లయితే 3వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి ఒకసారి. పూర్వము నోవాహు దినములలో వారు సిద్ధపడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఇక్కడ ఈ వాక్య భాగం మనం చూసినట్లయితే ఈ
వాన అనే సందర్భం వచ్చేటప్పటికి దేవుడు మనుషుల విషయంలో ఎంత భారం, ఎంత బాధ కలిగి ఉన్నాడు. మన ఆదికాండం చదువుతాం కదా, యెహోవా నరులను చేసినందుకు ఏం పొందాడంట? సంతాపము నొంది. ఇంకోటి, తన హృదయమందు నొచ్చుకొని అనే పదం ఉంటది. అంటే హృదయంలో నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. కానీ ఇంత బాధ ఉంది కదా, అంత బాధ, అంత కష్టం ఆయన మనసులో పడుతూ కూడా ఏం మానలేదు తెలుసా? బాధ్యత అంటే తెలుసా? తాను ఎంత బాధపడుతూ ఉన్నా దేవుడు నరులు మారు మనసు పొందటానికి అవకాశం ఇవ్వలేదు అనే మాట ఆయన మీదకి రాకున్నట్లుగా అంత బాధలో కూడా ఆయన ఒక ఓడను తయారు చేయించాడు. ఓడను తయారు చేయించి మరలా ఆ ఓడను గురించిన విషయాలు ఏం చేయించాడు? ఆ వాక్యం ఉంటది అక్కడ. ఓడ నిర్మించి అవధేలిన వారి యొద్దకు వెళ్ళి ఆయన వాక్యాన్ని ప్రకటించాడు. అంటే దేవుడు బాధ కలిగి ఉన్నను బాధ్యతను మర్చిపోకుండా ప్రకటించాడు. దేవుడు భారముతో ఉన్నను బాధ్యత కలిగి ఆయన ఓడను సిద్ధపరిచి ప్రకటన చేయిస్తుంటే ఆనాటి కాలంలో మనుషుల పరిస్థితి ఏంటి? మత్తయి సువార్త చూడండి, 24వ అధ్యాయము 38వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 38వ వచనం. మొదటి దినమందు నోవాహు వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుతూ పెళ్లి చేసుకుంటూ పెళ్లికిచ్చుచుండిరి. చూడండి, ఇక్కడ ఎంత బాధలో ఉండి కూడా, అంత భారంలో ఉండి కూడా, అంటే నిజంగా దేవుడు ఎంత భారం అనిపించిందంటే, ఎంత మనసులో బాధ కలిగిందంటే, ఒక నరుడి కొరకు ఎంత ప్రపంచాన్ని దేవుడు చేశాడు, ఎంత ప్రపంచాన్ని దేవుడు చేశాడు. ఎంత సృష్టిని దేవుడు చేసిన తర్వాత ఏ మనిషి కొరకు ఆయన చేశాడో ఆ మనిషి వల్లే తనకు బాధ కలిగినప్పుడు ఆయన ఎంత కోపాన్ని చూపించాలి. మనం ప్రతి చిన్న దానికి కూడా మనం చేసిన దాన్ని బట్టి అభినందించబడాలి, ఆనందించాలని కోరుకుంటూ ఉంటాం కదా. అభినందించాలి, ఆనందించాలని కోరుకుంటాం. అట్లీస్ట్ టీ పెట్టినప్పుడు కూడా, నేను పెట్టిన టీ ఎలా ఉందంటాం. మరి దేవుడు అంత సృష్టిని చేసి, ఇంత సృష్టి చేసిన తర్వాత దాని విషయంలో మానవుడు ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉంటాడని ఎదురు చూస్తే అందరి వల్ల ఆయనకి సంతాపం, బాధే కలిగింది. ఈ మనిషిని ఎందుకు చేశాననే భారం ఆయన మనసులో పెట్టుకున్నప్పుడు అంత భారములో వాళ్ళందరిని నాశనం చేసేటువంటి సంకల్పాన్ని చేసి కూడా అక్కడ బాధ్యత మర్చిపోకుండా వాళ్ళ కోసం వాడ కట్టించి, ఈ వాడలోకి మీరు మారుమనసు పొంది ప్రవేశించమని ప్రకటన చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? పెళ్లిళ్ళకి, దినాలకి, ఈ లోకసమైన త్రాగుళ్ళకి, తిండ్లకి తిరుగుతూ ఉండిపోయారు వాళ్ళు. అక్కడ మాట్లాడతాడు ఆయన, నేను ఈ పరిస్థితుల్లోనూ వాడ కట్టించాను, ఈ పరిస్థితుల్లోనూ సువార్త ప్రకటన చేశాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్లికి ఇచ్చుకుంటున్నారు, తాగుతున్నారు, తింటున్నారు. ఈ లోకసన జీవనంలో కొనసాగుతూ జలప్రలయం వచ్చి నాశనం చేసేదాకా దేవుడు అంత భారంలో కూడా బాధ్యత కలిగి మన పట్ల నడుచుకుంటున్నాడు. దేవుని బాధ్యత ఇతని బాధ్యతగా భావించలేదు వాళ్ళు. తద్వారా ఒక 8 మంది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కనుక పితరుల యుగంలో దేవుడు బాధ్యత కలిగిన వాడుగా వాడ కట్టాడు. ధర్మశాస్త్ర యుగంలో ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ధర్మశాస్త్ర యుగాన్ని మనం చదువుకున్నట్లయితే సంఖ్యాకాండం చూడండి, 24వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ఐగుప్తు నుండి అతను రప్పించాను. సారీ అండి, 21 చదవండి. సారీ 21 28 అండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు
నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి నీవు తాపకరమైనటువంటి సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. స్తంభం మీద పెట్టుము. అప్పుడు అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి కలవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకులని మోషేకు సెలవిచ్చాడు. బ్రతుకునని మోషేకు సెలవిచ్చాడు. ఇక్కడ ఈ వాక్య భాగంలో మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా రెండవసారి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మనసును మరలా బాధ పెట్టారు. ఎంత బాధ పెట్టారంటే దేవుడు వాళ్ళ పట్ల బాధ్యత అనే దాన్ని ఒకదాన్ని మరలా తీసుకున్నాడు. ఏదైనా తోటలో తీసుకున్నాడు, ఆ తర్వాత అరణ్య ప్రయాణంలో మళ్ళీ తీసుకున్నాడు. తీసుకుని ఎంత బాధ్యతగా వారి పట్ల ప్రవర్తిస్తున్నాడంటే అవి క్యాపిటల్ ఎంత బాధ్యతగా వారి పట్ల ప్రవర్తిస్తున్నాడంటే ప్రతిరోజు ఉదయమే వాళ్ళు తలుపు తీసేటప్పటికి ఏముండేది ఎదరా? మన్నా. ఎవరు పడతాడు ఈ రోజుల్లో? తల్లే టిఫిన్ పొద్దున్నే ఆ టయానికి ఏర్పాటు చేయలేదు. తెస్తుందా? చాలా మంది అంటా ఉంటారు, వారం అంతా చేశాను, ఈ రోజు నేను చేయలేనులే అని. కానీ ఆయన 40 సంవత్సరాలు ఒక శనివారం తప్ప ప్రతిరోజు దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? మన్నా ఇస్తానే ఉన్నాడు. శనివారం పస్తులు ఉంచాడా అంటే శుక్రవారమే శనివారం సరిపడప్పుడు ఇచ్చేసేవాడు. ప్రతిరోజు వాళ్ళకి మన్నాను కురిపించడం అంటే, శ్రేష్టమైన మన్నాను ఇవ్వటం అంటే అది ఎంత బాధ్యత! అంత బాధ్యత కలిగిన దేవుడు వాళ్ళ పట్ల ప్రేమను చూపిస్తూ వాడు నడిపించుకుంటూ వెళుతున్నాడు. ఆ మన్నా తిన్నటువంటి వాళ్ళు 40 సంవత్సరాల వాళ్ళకి ఏ జబ్బు రాలేదండి. బైబిల్ మీరు చదివితే వాళ్ళు పాపం చేసి దేవుడు శిక్షించడానికి చచ్చిపోయారు తప్ప రోగాలతో ఎవరు చనిపోలేదు, ఎవరికి అనారోగ్యం రాలేదు. బైబిల్ ఉంటుంది, కాళ్ళు వాయలేదు, చెప్పులు అరిగిపోలేదు, బట్టలు చిరిగిపోలేదు, కాళ్ళు వాయలేదు. ఎంత దూరం తెలుసా? కానాను దేశానికి, అయ్యుత్ దేశానికి కానాను దేశానికి 40 సంవత్సరాలు నడుస్తూనే ఉంటే వాళ్ళ కాళ్ళు వాయలేదంట. ఎంత ఆరోగ్యం ఆహారం తింటే! ఈ రోజుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం తిన్నా జబ్బే మనకు కదా. ఏం తిన్నా దానికి తగ్గట్టుగా వెంటనే దానికి ఒక జబ్బు వస్తుంది. ఫలానా ఆహారం తింటే మంచిది, ఎలాంటి ఎఫెక్ట్ లేదనేది లేదు. కానీ ఎంత శ్రేష్టమైన మన్నా పెట్టాడు ఆయన. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా అందరికి అదే ఆహారం. ప్రతిరోజు ఫ్రెష్ గా దేవుడు వాళ్ళకి పెడుతూ బాధ్యతగా వాళ్ళు నడిపించుకుంటుంటే వాళ్ళు ఆయన బాధ పెట్టారు. దేవుడు పెట్టేదాన్ని చూసి దేవుని మీద నిందేసి, ఈ సవిసారం లేని మన్నా నాకు అసహ్యం అయిపోయింది, మాకు ఆలుగడ్డలు అయ్యి, కోడిగుడ్లు అయ్యి, మాంసం మీదని నిందించారు వాళ్ళు. అంత ప్రేమతో చేస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని నిందిస్తే ఆ మనసు ఎలా ఉంటది? ఇది ఎక్కువగా స్త్రీలకు అర్థమవుతా ఉంటది. మీరు పిల్లలకు టిఫిన్ చేశారు, పొద్దున్న లేచి టిఫిన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ టిఫిన్ పట్టుకుని వాళ్ళ ప్లేట్ల కింద పడేసి దీన్ని ఎవడు తింటాడంటే మీ మనసు ఎలా ఉంటది? ఏం చేయాలనిపిస్తుంది మీకు అప్పుడు? ఒక టిఫిన్కి అలా మాట్లాడితే మీకు ఏం చేయాలనిపిస్తుంది? మరి ఆయన అంత ఉన్నతంగా వాళ్ళకి ఆహారం పెడుతున్నప్పుడు వాళ్ళు అలా దేవుణ్ణే నిందించి మాట్లాడినప్పుడు ఆయన మనసు ఎలా ఉంటది? అలా ఆయన్ని వాళ్ళు బాధ పెట్టినప్పుడు, ఆయన మరలా వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఆ మనసు ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరినీ శిక్షించడానికి వాళ్ళ మధ్యకు దేవుడు ఏం పంపించాడు? తాపకరమైన సర్పాలని. వాళ్ళు తప్పు చేశారు, చేసిన తప్పును బట్టి వాళ్ళు శిక్ష అనుభవించడం కామన్, శిక్ష అనుభవిస్తారు, ఓకే. కానీ శిక్షించేటప్పుడు కూడా వాళ్ళు ఏం ఆలోచన తెలుసా? మళ్ళీ నేను బాధ్యత లేని దేవుడుగా అనుకుంటారేమో వాళ్ళు. బాధ పెట్టినా నా బాధ్యతను మర్చిపోకూడదని చెప్పి అక్కడ మరలా మోషే ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసినటువంటి మోషే విషయంలో దేవుడు ఏమన్నాడంటే, నువ్వేం చేస్తావంటే చెప్తాడు, నువ్వు వెంటనే ఏం చేయమన్నాడు? ఆ సర్పం వాళ్ళు కలుపుకున్నట్లుగా ఒక ఇత్తడి సర్పాన్ని చేయమంటాడు. ఏం చేయమన్నాడు? ఒక ఇత్తడి సర్పం అనే దాన్ని నువ్వు ఏర్పాటు చేయమని చెప్పాడు. రెండవది, ఈ ఇత్తడి సర్పాన్ని చేయించి ఎవరికైతే తాపకరమైన సర్పము కరిచిందో వాడు ఆ ఇత్తడి సర్పాన్ని నిదానం చూడాలి అని వాడికి హెచ్చరించని చెప్పాడు. అంటే ఒకటి సర్పం చేయించాడు, ఆ సర్పాన్ని కూర్చున్న విషయాన్ని కూడా ప్రకటన చేయించాడు.
ఇప్పుడు సర్పం ఎవరికైతే కలిసిందో వాడు గబగబా ఇతర సర్పం దగ్గరికి వెళ్ళి, అనగా మీరు సింబల్స్ లో మీరు చూస్తుండొచ్చు, అది డాక్టర్స్ అందరూ ఎలా పెడుతున్నారో గాని అది బైబిల్ ప్రకారమైన విధానంలో మీకు కనపడినట్లయితే డాక్టర్స్ దగ్గర ఈ సింబల్ ఉంటుంది. చూసారు లేదు? ఇత్తడి సర్పం. మోషే ఏం చేశాడంటే ఒక స్తంభం నిలబెట్టి ఆ స్తంభం మీద ఇత్తడి సర్పం ఒక దాన్ని చేయించాడు. ఇత్తడి సర్పాన్ని చేయించి ఏమన్నాడంటే, మీలో ఎవరైతే ఈ తాపకరమైన సర్పము ద్వారా శపించబడుతున్నారో, చనిపోతున్నారో వారు ఏం చేయాలి? 9వ వచనంలో నిదానించి మీరు దాన్ని చూస్తే బ్రతుకుతారని చెప్పాడు. అలాగే నిజంగా అది నమ్మి ఆ సర్పాన్ని నిదానం చూసిన వాళ్ళు బ్రతికారు. దాన్ని నమ్మనటువంటి వాళ్ళ సర్పము చేత నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ప్రతిరోజు ఆహారం పెట్టి పోషిస్తున్నా వాళ్ళు ఆయన బాధ పెట్టారు, కానీ దేవుడు బాధ్యతగా ఇతర సర్పాన్ని పెట్టాడు. వారి కొరకు సమస్తాన్ని సిద్ధపరిచిన వారు ఆయన బాధ పెట్టారు, మళ్ళా వాడను కట్టి వాళ్ళకు సువార్తను ప్రకటన చేశాడు. మరి ఇప్పుడు క్రైస్తవ యుగంలో కూడా ఇలాంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే యోహాను సువార్త మీరు చూసినట్లయితే 3వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పము ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడిను. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే క్రీస్తును నిలబెట్టాడు. ఇప్పుడు కూడా మనుషులు సేమ్ దేవునికి బాధనే కలిగిస్తున్నారు. మనం చదువుకుంటాం కదా వాక్య భాగంలో, రోమపత్రికలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి. అంటే ఇక్కడ ఆది కాండములో ఏం దేవునికి బాధ కలిగించిందో మళ్ళీ నేటి కాలంలో కూడా అదే కలిగించింది. అందరూ పాపం చేసేస్తున్నారు. అందరూ పాపం దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నప్పుడు ఆయన ఏం చేయాలంటే, నిజంగా చెప్పాలంటే అందరినీ కట్టకట్టి తీసుకెళ్ళి నరకంలో పడేయాలి. కానీ అందరూ పాపము చేసి వాళ్ళ అతిక్రమాన్ని బట్టి నాశనం అయిపోయే పరిస్థితుల్లో ఉన్నా ఇక్కడ యోహాను సువార్త ఏదో దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ అరణ్యములో మోషే ఏం చేశాడు? ఇతర సర్పాన్ని ఎత్తాడు. ఇప్పుడు మన కోసం దేవుడు ఎవరిని ఎత్తాడు? క్రీస్తుని ఎత్తాడు. ఇది మనకి క్రైస్తవ 2 యుగాలకు సంబంధించింది. ఈ వాక్య భాగంలో ఆయన చెప్పిందే క్రీస్తు ఇత్తడి సర్పానికి సాదృశ్యం. మరి వాడక సాదృశ్యం ఏంటి? సంఘం. ఏమైంది? సంఘం. పితరులిగములో వాడను కట్టాడు, ప్రకటన చేయించాడు. ధర్మశాస్త్రయుగములో సర్పాన్ని చేయించాడు, ప్రకటన చేయించాడు. ఇప్పుడైతే మన కొరకు సర్పములాగా క్రీస్తుని, వాడలాగా సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు పితరుల యుగంలో ఒకలాగా క్రీస్తును వదిలిపెట్టి సంఘాన్ని వదిలిపెట్టి పెళ్లి చేసుకుంటూ తింటూ తాగుతూ తిరుగుతూ ఉన్నామా? మతస్థులుగా వారికి లాగే మనం కూడా నాశనం అయిపోతాం. ఇతర సర్పాన్ని పెట్టినప్పుడు కూడా దాన్ని నిదానం చూసి అనుసరించినట్టు వాదంగా లేకపోయామా? మనము కూడా వాళ్ళు పాము విషం చచ్చిపోతే పాపం అనే విషయంతో మనం అందరం నాశనం అయిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఇప్పుడు మన పట్ల దేవుడు బాధ్యతగా ఏర్పాటు చేసింది ఏంటంటే, 1 క్రీస్తుని, 2 సంఘాన్ని. మనమందరము నాశనం అయిపోయే మార్గంలో ఉంటే దేవుడు 2 ఏర్పాటు చేశాడు. వీటి గురించి మనం అనుకుంటూ ఉంటాం, వాడ కట్టినప్పుడన్నా వాళ్ళలోకి వెళ్తే బాగుండేదని. మరి సంఘానికి నువ్వు వస్తే వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు. వాడ కట్టినప్పుడు వాళ్ళలోకి వెళ్తే వాళ్ళు బాగుండేదని నేను సలహా మనం ఇస్తున్నామేమో. మరి సంఘంలో నిజమైన సహవాసాన్ని మనం కలిగి ఉంటున్నామా? పాము కలిసినప్పుడు ఇతడు సర్పాన్ని చూడలేకపోయారు అనుకుంటున్నావేమో. క్రీస్తునందు రొట్టె ద్రాక్షరసం ప్రతి ఆదివారం మనం తీసుకునేటువంటి వాళ్ళంగా మనం ఉంటున్నామా? ఈ విషయంలో మనం ఎలా ఉంటున్నాం? ఆయన అంత భారములో ఉండి కూడా బాధ్యతగా ప్రతి యుగములోనూ కూడా మనుషుల క్షేమము కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తానే ఉన్నాడు. నిజానికి చెప్పాలంటే దేవుని కార్యాలు చేయటం మనకు భారం కాదు. అసలు మనల్ని ప్రేమించి మనల్ని నడిపించడం అనేది దేవుడు అసలు భారం అనుకోవాలి. అసలు ఇందాక సోదరులు శిరీష్ గారు వాక్యం చదివిన కాడికి వెళ్దాం మనం ఒకసారి. శిరీష్ గారు చదివిన వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇర్మియా గ్రంథం మీరు చూడండి, 23వ అధ్యాయములో
33వ వచనము చూడండి. ఎవరు ఎవరికి భారం అసలు? చూడండి, ఇక్కడ వాక్య భాగం మనం చదువుకున్నట్లయితే అది ఇర్మీయా గ్రంథంలో 23వ అధ్యాయం 33వ వచనం మనం జ్ఞాపకం చేసినట్లయితే అదే, మరి ఈ జనుల్లో ఒకడు ప్రవక్తే గాని యాజకుడే గాని యెహోవా భారమే అని నిన్ను అడుగునప్పుడు నీ వారితో ఇట్లనము, మీరే ఆయనకు భారము, మిమ్మల్ని ఎత్తి పారవేతును, ఇదే యెహోవా వాక్కు. ఎవరికి భారం? ఇక్కడ చెప్పినట్లుగా ఆదివారం రావటం భారం, ప్రార్థనలకు వెళ్ళటం భారం, పరిచర్య చేయటం భారం, పరిచర్యకు కానుకలు ఇవ్వటం భారం అనుకుంటున్నావేమో. నిజానికి చెప్పాలంటే దేవుని పని మీకు భారం కాదు, అసలు మీరే ఆయనకి భారం. ఎవరికి భారం? కొంతమంది సామెత వాడతారండి, వీడు ఎందుకు బతుకుతున్నాడు, భూమికి భారం అంటారు. ఎవరికి భారం? భూమి ఎవడికి భారం కాదు, అందరూ భూమికే భారం అంటారు కదా. ఇక్కడ భూమి కాదు, దేవుడు ఎవరికి భారం కాదు. ఒక రకంగా ఆలోచిస్తే దేవునికే మనం అందరము భారం. భారం అంటే ఏంటి? కష్టం, బడ్జెట్. ఎందుకో తెలుసా? ఉదాహరణకి ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి అయితే అనుకుంటది, 4 పిల్లలు ఉన్నారు, ఏమవుతుంది వాళ్ళకి? భారం పెరుగుతూ తగ్గుతుందా? భారం పెరుగుతుంది. కనుక భూమి మీద ఎంతమంది బ్రతుకుంటే అందరూ ఆయనకి భారమే. వాళ్ళందరి విషయమందు దేవుడు బాధ్యత కలిగి నడుచుకుంటున్నాడని తన విషయమందు వాళ్ళ విషయంలో నిరూపించుకుంటూ ఉండాలి, అందరి విషయంలో కూడా. ఇప్పుడు రామచంద్రపురం ఉంది, ఇక్కడ ఆయనకు ఒక భారం, అది బాధ్యత. ఏంటో తెలుసా? ఇక్కడ వాక్యానుసారమైన క్రీస్తు సంఘం లేదనుకో, సత్యం నుంచి వాళ్ళు తొలగిపోతారు. కనుక రామచంద్రపురంలో ఉన్నటువంటి మనం బ్రతుకున్నాం కాబట్టి మనకు సంఘం అనేది, ఒక మందిరం అనేది అవసరం. అసలు మనమే బతుకులేకపోతే ఈ అడవిడి లేదు కదా. కనుక నీ క్షేమము కొరకు, నీ రక్షణ కొరకు, నీ ఆత్మ ఎదుగుదల కొరకు, నీ సంఘ సహవాసం కొరకు, నీ భౌతికమైన అవసరాల కొరకు దేవుడు ప్రతి నిత్యము కూడా నీ కొరకు పని చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు చేసే పని ఏంటో తెలుసా? రోమపత్రికలో 8వ అధ్యాయము 28వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు చేయుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నమని ఎరుగుదుము అనే పదం ఉంది కదా. అక్కడ వచనానికి పూర్తి వివరణ, పూర్తి అర్థం పుట్టినట్లో చదవండి. మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అని అర్థమైంది. అంటే ఇప్పుడు దేవుడు కలిగి ఉన్న పని ఏంటి? సమస్తమును సమకూర్చి మేలు కలగటానికి సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. దేవుడు ఇప్పుడు పెట్టుకున్న పని ఏంటంటే, ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో ఆయన సంకల్ప ప్రకారం నడుచుకుంటున్నారో. దేవుని ప్రేమించడం అంటే బాధ్యత కలిగి ఉంటాం, సంకల్ప ప్రకారం అంటే క్రమంగా నడుచుకోవటం. ఎవరైతే దేవుని పనిని బాధ్యతగాను దేవుని సంకల్ప ప్రకారంగా జరిగిస్తున్నారో వాళ్ళ పట్ల ఆయన పని ఏంటంటే సమస్తమును మేలు కలగటానికి జరిగించే పని దేవుడిది. ఇప్పుడు ఆయన అదే పని పెట్టుకున్నాడు, వేరే పని లేదు. బైబిల్ మొత్తం ఆలోచన చేసినట్లయితే దేవుడు అనాది కాలం నుండి పెట్టుకున్న పని ఏంటంటే, ఆది కాండం 1వ అధ్యాయంలో సృష్టి చేసే పని పెట్టుకున్నాడు. ఆది కాండం 10వ అధ్యాయంలో వాడ చేసే పని పెట్టుకున్నాడు. ఆది కాండం 12వ అధ్యాయంలో అబ్రహాం నిలబెట్టే పని పెట్టుకున్నాడు. నిర్గమాకాండములో మోషేని పుట్టించే పని పెట్టుకున్నాడు. సంఖ్యాకాండంలో అరణ్యంలో నడిపించే పని పెట్టుకున్నాడు. ఆ తర్వాత రాజులు నియమించే పని పెట్టుకున్నాడు. ఆ తర్వాత క్రీస్తును పుట్టించే పని పెట్టుకున్నాడు. ఆ తర్వాత క్రీస్తును మరణములు తిరిగి లేపే పని పెట్టుకున్నాడు. ఆ తర్వాత సంఘాన్ని స్థాపించే పని పెట్టుకున్నాడు. ఇప్పుడు దేవుని పని ఏంటో తెలుసా? ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, సంరక్షించుకుంటారో వాళ్ళకి సమస్తమును సమకూర్చి మేలు జరిగించే పని దేవుడు పెట్టుకున్నాడు. ఆ పనిని మనము గ్రహించి ఆయన భారములో కూడా మన కొరకు బాధ్యతగా ఏర్పాటు చేసిన మార్గంలో నిజమైన విశ్వాసతను మనం కలిగిన వాళ్ళంగా ఉండాలి. కనుక చెప్పాలంటే మనం ఆయనకి భారం తప్ప ఆయన పని ఎప్పుడు కూడా ఏమనుకోకూడదు, నాకు భారము అని అనుకోకూడదు. నువ్వు భారం అనుకుంటే, అలాగే ఆయన కూడా వెంటనే భారం అనుకుంటే మన జీవితం ఎలా ఉంటది? నేను బయట వర్క్ చేస్తుంటే లోపల
ఆ జాను వాళ్ళ మమ్మీకి ఒక డిస్కషన్ జరుగుతుంది. మీకు అర్థం అవడం చెప్తారు అంతే. ఆ జానుకి నెల మొత్తంలో ఉండేది ఒక సెలవు, సెకండ్ సాటర్డే. సరే వాళ్ళ మమ్మీ ఏదో పని చేపిస్తుంది. సరే ఈవినింగ్ వరకు కష్టపడి పని చేసింది. ఈవినింగ్ అంది, మమ్మీ నాకు ఉండేదే రోజులో నెలలో ఒక్క రోజు, ఈ రోజంతా పని చేయించావంది. దానికి వాళ్ళ అమ్మ ఉంది, మరి నేను రోజు చేయట్లేదు నీకంది. నువ్వు చేస్తావు, నీకు బాధ్యత అంది. మరి ఇది నేనన్నా అయితే నువ్వు జాలి పడుతున్నావమ్మా మీద అన్నాను నేను. అంటే కొందరు ఏమనుకుంటున్నారంటే అవతల నుంచి చేసేది మాత్రమే బాధ్యత, మనం ఏదైనా చేస్తున్నామంటే మనం జాలితో చేస్తున్నాం అనుకుంటున్నారండి. జాలితో నువ్వు చేస్తున్నాం అనుకున్నట్లుగానే ఆమె కూడా నేనెందుకు చేయాలనుకుంటే. ఇదే ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు. నీకు దేవుని పని భారం అనిపిస్తుందా? దేవుడు ఒకసారి నువ్వు భారం అనుకుంటే ఏమవుతుంది? నీవు భారం అనుకుంటే నీ జీవితం అనే పరిస్థితి ఎలా ఉంటది? అక్కడ వాక్యం చదివితే చివరగా చూడండి, ఎప్పుడూ కూడా మన నోటి నుంచి చూడండి 34వ వచనం, ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 34వ వచనం చదివినట్లయితే 23, 34 ప్రవక్తయే గాని, యాజకుడే గాని, సామాన్యుడే గాని యెహోవా భారమును మాట ఎత్తువాడైనను వారిని వారింటి వారిని నేను దండించేదను. చూడండి ఇక్కడ ఎప్పుడు కూడా ఏమి రాకూడదు తెలుసా? యెహోవా భారము అనే మాట రాకూడదంట. యెహోవా భారం అనే మాట ఏంటి? యెహోవా అంటే ఏంటి? దేవుని పని భారము. నేను ఎప్పుడు అలా అనలేదు అనుకుంటారు కానీ మీ వాడుక భాషలో ఎప్పుడు అనేస్తా ఉంటారు. ఈ పూటకి వెళ్ళలేనులే, ఈసారి కుదరదులే అంటే ఏమనిపిస్తుంది నీకు? భారం. మరి వ్యక్తిగత విషయాల్లో ఇప్పుడు మొన్న పండు తెల్లవారుజామున 3 గంటలకు వచ్చాడు. ఆ టైంలో రీసి రాజారామ గారు వెళ్ళిపోయారు. అదేంటి? బాధ్యత. అలాగే నాగేశ్వరరావు గారు ఏదైనా చిన్న పని అంటే ఇక్కడి నుంచి బండేసి వెళ్ళిపోతాడు విజయవాడ ఆయన, అదేంటిది? బాధ్యత. మరి ఇలా దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటొచ్చేది మనకి? భారం. ఈసారికి వెళ్ళాలిలే, ఈసారి కుదరలేదులే. కానీ ఏమన్నా తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో కూడా యెహోవా భారం అనే మాట రాకూడదంట. అది యాజకుడైనా సరే, ప్రవక్త అయినా సరే, సామాన్యుడైనా సరే, యెహోవా భారం అనే మాట నీ నోట రాకూడదు. అలా యెహోవా భారం అనే మాట నీ నోట వస్తే ఆయన దానిని బట్టి నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కూడా ఏం చేస్తాడంట? నిందిస్తాడని మాట రాయబడింది. ఇంకా అందులో చూడండి, చివరికి చూసినట్లయితే 40 వచనం చూడండి. 40 వచనంలో ఇంకేమంటాడో, ఎన్నడూను మరువబడని నిత్య బాధను, నిత్యాపదను, నిత్యాపవాదమును, నిత్య అవమానమును నీ మీదకి రప్పించేదను. ఏమొస్తాయంట? అవమానాలు, ఆపదలు నిత్యము వస్తాయంట. ఏం చేసినందుకు? యెహోవా నాకు భారం అని మాట్లాడుతున్నప్పుడల్లా నీకు తెలియదండి, నాకు కుదరదులే, నాకు జరగదులే, నేను వెళ్ళాలనుకుంటావే, అలా నువ్వు మాట్లాడుతున్నప్పుడల్లా నీ ఉద్దేశం ఏంటంటే అది నాకు భారం అనిపిస్తుంది అనుకుంటున్నావు. నీ భారాలన్నీ తీసివేసే దేవుడే నీకు భారం అయితే, నీవు ఆయనకి భారముగా కనపడుతున్నా, బాధ్యతగా నీకు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసే దేవుని పనే నీకు భారం అయితే, ఆ దేవుని విషయమందు మనం ఎలాంటి మేలులను మనం పొందగలిగేటువంటి ధన్యతను మనం కలిగి ఉంటాము. కనుక సమయం 3 విషయాలు తెలియపరిచాను. దేవుడు భారములో ఉండి కూడా తన బాధ్యతను జరిగించాడు. కానీ మనకైతే మన బాధ్యతలే భారం అనిపిస్తున్నాయి. కనుక దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతలు ఏవి కూడా భారంగా భావించకుండా నడవగలిగితే దేవుడు మన ప్రతి భారమును కూడా తీసివేస్తాడు. మీ ప్రారంభంలో చెప్పాను కదా, క్రైస్తవుడిగా మనకున్నటువంటి బాధ్యతలు ప్రధానంగా 4 ఉంటాయి. ఏంటవి? 1, ఎలాంటి ప్రయాణం ఉన్నా ఆదివారం ఆరాధన మానకూడదు. ఇది బాధ్యత క్రైస్తవుడిగా. పౌలు గారు అది ఎంత సిన్సియర్గా పాటించాడు. 2వది, ప్రతినిత్యము ప్రార్థనా కూడికల యందు ఎడతెగక మనం కొనసాగాలి. ఇది బాధ్యత. 3వది, సంఘ పరిచర్య యందు రిటైర్మెంట్ లేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం, ఆరోగ్యం బట్టి పని చేయడానికి ఎప్పుడూ సిద్ధపడి ఉండాలి.
పనిచేసే మనసును కలిగి ఉండాలి. 4వది, నీ బాధ్యత ప్రకారంగా దేవుని సేవకులకు సహకరించే పనిని కలిగి ఉండాలి. ఇవి సంఘము కొరకైన బాధ్యతలు. ఇవి భారం అనుకున్నామా, మన బ్రతుకులు మనకు భారం అవుతాయి. బాధ్యత అనుకున్నామా, మన బ్రతుకులు భారాలు దేవుడు తీసివేసి నిజమైనటువంటి నెమ్మదిని మన జీవితాలు ఎందు కలగ చేస్తాడు. దేవుడి మాటలు మన హృదయాల యందు ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ తిరిగి సోదరికి సమయాన్ని అప్పగిస్తున్నాను.